హిమాలయాలంటే ప్రకృతి రమణీయతకే కాదు ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు. మానస సరోవర్ నుంచి అమర్నాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి, వైష్ణోదేవి లాంటి ఎన్నో మహిమాన్విత పుణ్యక్షేత్రాలకు నిలయాలు. అందులో అమర్నాథ్ యాత్ర ఎంతో ప్రత్యేకం. దక్షిణ కాశ్మీర్ హిమగిరుల్లో స్వయంభువుగా వెలిసే మంచులింగ దర్శనం కోసం సాగే అమర్నాథ్ యాత్ర రేపటి నుంచి మొదలు కానుంది. 52 రోజుల పాటు సాగే ఈ మహాయాత్రకు సర్వం సిద్ధమైంది. మంచుకొండల్లో మహాద్భుతం. సాహస యాత్రకు సర్వం సిద్ధం. అమర్నాథ్ లో రేపటి నుంచే శివలింగ దర్శన భాగ్యం. పరమ పవిత్ర పుణ్యక్షేత్రాల్లో అమర్నాథ్ ది ప్రత్యేక స్థానం. ప్రతి ఏటా మంచులింగంగా ఏర్పడే మహాశివుడి దర్శనం కోసం భక్తులు దేశ నలుమూలల నుంచే కాదు దేశ విదేశాల నుంచి సైతం వస్తుంటారు. మంచుతో ఏర్పడే లింగాకృతిని భక్తులు శివుడి ప్రతిరూపంగా భావిస్తారు. ఈ లింగ దర్శనంతో జన్మ చరితార్థమైందని తన్మయత్వం చెందుతారు. అలాంటి మహాయాత్రకు ఇప్పుడు సమయం ఆసన్నమైంది. రేపటి నుంచే అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే మొదటి బ్యాచ్ లింగ దర్శనం కోసం సిద్ధమైంది. శ్రీనగర్ నుంచి 145 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ అమర్నాథ్ పుణ్యక్షేత్రం. సముద్ర మట్టానికి 4175 మీటర్ల ఎత్తులో ఉంటుంది. శ్రీనగర్ లేదా జమ్మూ నుంచి పెహల్గాం లేదా బాల్తాల్ మీదుగా అమర్నాథ్ గుహకు చేరుకోవచ్చు. పెహల్గాం నుంచి 32 కిలోమీటర్లు, బాల్తాల్ వైపు అయితే 14 కిలోమీటర్ల దూరం భక్తులు నడవాల్సి ఉంటుంది. ఇవాళ బాల్తాల్, పెహల్గాం నుంచి యాత్రికులు వెళ్లేందుకు సుమారు 1000 టోకన్లు జారీ చేశారు. తమ పేర్లు నమోదు చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సరస్వతి ధామ్ కు తెల్లవారుజామున 4 గంటల నుంచి యాత్రికులు చేరుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి సైతం 4 భక్తులు వచ్చారు ఇక్కడికి. అమర్నాథ్ గుహకు ఎంతో ప్రత్యేకత ఉంది. అంతకు మించి విశిష్టత ఉంది. సుమారు 5000 సంవత్సరాల చరిత్ర ఉన్న అమర్నాథ్ క్షేత్రాన్ని భృగు అనే మునీశ్వరుడు గుర్తించారని పురాణాలు చెబుతున్నాయి. పురాణ గాథ ప్రకారం అమర్నాథ్ దర్శనం పొందిన మొదటి వ్యక్తి కూడా భృగు ముని అని చెప్తుంటారు. ఇక అమర్నాథ్ గుహ శివుని నివాసంగా ఎక్కువ మంది భావిస్తారు. ప్రజాదరణ పొందిన నమ్మకాల ప్రకారం స్థానికంగా ఉండే గడారియా అనే కమ్యూనిటీ అమర్నాథ్ గుహను కనుగొందని, బాబా బర్ఫాని మొదటిసారి దర్శనం చేసుకున్నారని మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఈ లోకం నుంచి పార్వతీ పరమేశ్వర్ల అంతర్ధానమైంది కూడా ఇక్కడి నుంచి అని చెప్తారు. శ్రీనగర్ కు 145 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెహల్గాం గ్రామంలో పరమేశ్వరుడు నందిని విడిచిపెట్టారని నమ్ముతారు. ఇన్ని విశేషాలు ఉన్న ప్రదేశం కనుకే ఇది పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా పూజలు అందుకుంటోంది. అయితే అమర్నాథ్ యాత్ర సజావుగా సాగిపోవాలంటే అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రకృతి విలయంతో పాటు బుసలు కొట్టే ఉగ్రవాద మూకలు కూడా ఈ అమర్నాథ్ యాత్రకు ప్రతికూలంగా మారుతుంటాయి. గతంలో కొండ చర్యలు విరిగిపడడంతో పాటు ఆకస్మిక వరదలతో యాత్ర అసంపూర్తిగానే ముగిసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ ఏడాది ప్రకృతి కరుణిస్తే 52 రోజుల పాటు యాత్ర ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగిస్తామని అధికార యంత్రాంగం చెబుతోంది. వేసవి ముగిసాకే ఈ మహా అద్భుత శివలింగ దర్శన భాగ్యం కలుగుతుందని, అది సమయానుకూలంగా ఏడాదిలో 2 నెలల మధ్య ఉంటుంది. అమర్నాథ్ గుహ మీదుగా జారే నీటి బొట్లు ఈ లింగాకారంలో మారుతాయి. వేల ఏళ్ల నుంచి ఇలానే జరుగుతోంది. ఈ మనోహర దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు లక్షలాదిగా తరలి వస్తారు. ఎన్నో కష్టాలను వచ్చి ఆ మహాశివుణ్ణి దర్శించుకుంటారు. అమరలింగేశ్వరుని దర్శించి జన్మ సార్థకం చేసుకోవాలని, ఆ క్షణాన్ని జీవితకాలం జ్ఞాపకంగా మార్చుకోవాలని భక్తులు భావిస్తుంటారు. అయితే 13 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్యలో ఉన్నవారే ఈ యాత్ర చేయాలి. ఇక భారీ భద్రతా బందోబస్తు నడుమ జరుగుతోంది ఈ అమర్నాథ్ యాత్ర. ఇటీవలే జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో ఈసారి భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేశారు. భారీగా సాయుధులను మోహరించారు. డ్రోన్లు 360 డిగ్రీస్ యాంగిల్లో సీసీ కెమెరాలతో పహారాను పర్యవేక్షిస్తున్నారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ప్రతి 500 మీటర్లకు సెక్యూరిటీ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అలాగే ప్రయాణికులకు ఆహారం, పానీయాల నుంచి ఇతర సౌకర్యాల వరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రతిరోజు 9000 మందికి పైగా ప్రయాణికులకు వసతి, ఆహారం అందించడానికి చర్యలు తీసుకున్నారు. మొత్తంగా ఆగస్టు 19వ తేదీ వరకు జరగనున్న ఈ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.